నమస్తే అన్న. నమస్కారం సార్. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి జనవరిలో 2 లక్షల చిల్లర ఉద్యోగాలు ఇస్తా అన్నాడు. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ విడుదల చేయకపోగా దీనిపై నీ అభిప్రాయం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎన్నికల ఇచ్చిన హామీలలో ఫస్ట్ నిరుద్యోగులకు ఆశాజనకంగా ఓటు వేయడానికి కారణమైనదే జాబ్ క్యాలెండర్. అది అస్సలు దాని గురించి జాబ్ క్యాలెండర్ అనే మాటే ఊసే లేదు. ఇది ఈరోజు అంటే ఎలక్షన్లు ఒక 2-3 మంత్స్ ఉన్నాయి అనగా ఏదో డిఎస్సి తూతూ మంత్రంగా 6100 ఇచ్చి, తర్వాత గ్రూప్ 2 ఇచ్చి, తర్వాత గ్రూప్ 1 ఇచ్చి, ఇవన్నీ ఇవ్వడం వల్ల తక్కువ టైంలో ఈ నిరుద్యోగులు ఈ తక్కువ టైంలో చదవాలి అంటే ఎక్కువ స్ట్రెస్ అవుతున్నారు. ఆ స్ట్రెస్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే అయ్యో వీళ్ళు ఒక నెగిటివ్ ఒపీనియన్ ఏర్పడేసి ఇంకా మేము ఇంతే, మాకు జాబ్స్ రావు, మేము చదువుకోలేము అనే ఒక విధమైన మైండ్లో వెళ్ళిపోతున్నారు వాళ్ళు. దీని గురించి చెప్పాలి అంటే కనీసము ప్రిలిమ్స్కు ఒక 4 మంత్స్ ఉండాలి, తర్వాత మెయిన్స్కు 3 to 4 మంత్స్ ఓకే, కానీ ప్రిలిమ్స్కు 84 days అనేది చాలా దారుణం. గ్రూప్ 2కు మళ్ళీ టెట్కు డిఎస్సికి అయితే మరీ దారుణం. దీని గురించి ఒకసారి మన విద్యార్థి సంఘాలు కానీ లేకపోతే విద్యార్థులు కానీ నిరుద్యోగులు కానీ ఈ విషయాన్ని చర్చించి ఇది సీఎం దృష్టికి ప్రభుత్వ దృష్టికి కంపల్సరీ తీసుకెళ్ళాలి. అన్న, ఇప్పుడు సీఎం జగన్ గారు పాదయాత్రలో 25,000 మెగా డిఎస్సి జాబ్స్ ఖాళీగా ఉన్నాయి, నేను అధికారంలోకి వస్తేనే ఫుల్ఫిల్ చేస్తాను అన్నారు. ఇప్పుడు ఎలక్షన్ ముందర కేవలం 6,100 మెగా డిఎస్సి విడుదల చేశాడు. దీనిపై నీ అభిప్రాయం అన్న? ఇది ఒక రకంగా చెప్పాలంటే ఇది ఎన్నికలలో భాగంగా విడుదల చేసిందనే అనుకోవాలి. ఎందుకంటే ఎన్నికలకు 5 సంవత్సరాల ముందు 25,000 ఖాళీలు ఉన్నాయి, ఈ ఇంకా 5 సంవత్సరాల్లో పెరిగిండాలి. అంటే దాదాపు 35,000 to 40,000 డిఎస్సి వేకెన్సీ ఉండాలి. కానీ ఇచ్చిన హామీ నెరవేర్చుకోకపోగా 6,100 డిఎస్సి పోస్టులు ఇచ్చడం అనేది ఇదేదో నిరుద్యోగులకు ఒక రకమైన మైండ్ డైవర్షన్ లాగా అనిపిస్తుంది నాకు.